నేతృత్వంలో సర్క్ వ్యతిరేకంగా ఆందోళన, ఓటర్లను భయాందోళనకు గురి చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 1 నుంచి ఎలక్షన్ కమిషన్ చలో ఆందోళన చేపడుతున్న సినీ నటు ప్రకాష్ రాజ్ ప్రకటించారు. ఆయన బెంగళూరులో మాట్లాడుతూ రాజ్యాంగ వ్యతిరేక విధానాలతో సర్ ప్రక్రియ నిర్వహించారని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరే సర్వాధికారి కానీ ఎస్ఐఆర్లో కేంద్ర ఎన్నికల కమిషన్కు అధికారాలను దఖలుపరిచారు. కర్ణాటకలో 1.07 కోట్ల మంది పేర్లు ఈ జాబితా నుంచి తొలగించారు. కేవలం 40 వ్యవధిలోనే ఈ ప్రక్రియను ఎలా పూర్తి చేశారని ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరిగితే మనదే విజయం, వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. నిష్పక్షపాత ఎన్నికలతో కూటమి ఘోర పరాజయం ఖాయం. ఇటీవల కొన్ని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో చంద్రబాబు ఎలా దౌర్జన్యం చేశారో చూసాం. అందుకే మనం జాగ్రత్తలతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కార్యకర్తల కోసం మనం గట్టిగా పనిచేయాలి. అలా చేస్తేనే రేపు ఎన్నికల్లో వాళ్ళు మీకు తోడుగా నిలబడతారు. ప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్ ఏర్పాటు అవ్వాలి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్పై చురుకైన పాత్ర పోషించాలి. బలమైన అభ్యర్థిని పోటీలో నిలపాలి. అందరితో మమేకం కావాలి. కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, వైఎస్ఆర్సీ ప్రభుత్వ సంక్షేమ పాలన గురించి ఇంటెంటా తెలియజెప్పాలి. పార్టీలో పక్కాగా అందరికీ ఐడి కార్డులు, ప్రచార మెటీరియల్ పంపిణీ. సెప్టెంబర్ 5 నుంచి 22 వరకు సంస్థాగత సమావేశాలు షెడ్యూల్. మండల, గ్రామ, వార్డు స్థాయిలో ప్రచారం చేసిన ఖరారు. వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పాలన బుక్లెట్ ఇంటింటికి చేరాలన్నటువంటిది.